రోజు రోజుకి మనుషులు విచక్షణ కోల్పోయి, ఆలోచన శక్తి కోల్పోయి, విలువల్ని మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు. కొన్ని కేసెస్ చెప్తాను మీకు ఇవాళ. ఫస్ట్ వచ్చేసి 'అగ్ని'. ఈ డాగ్ పేరు మీరు వినే ఉంటారు. 2, 3 డేస్ బ్యాక్ ఇట్లా జరిగింది ఒక ఇన్సిడెంట్. హైదరాబాద్‌లో దానికి దెబ్బ తగిలిందా, జ్వరం వచ్చిందో తెలీదు. కొంచెం షివర్ అవ్వుకుంటూ ఒక కారు కింద పడుకొనున్నది. వేరే వాళ్ళొచ్చి ఫుడ్ అది పెట్టి బయటికి కొంచెం సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్ళి రెస్క్యూ వాళ్ళొచ్చే వరకు పెడదాం అనుకునే లోపు, ఇంకొంతమంది చెత్తనా కొడుకులు సోషల్ మీడియా గైడ్‌లైన్స్ వల్ల నేను బూతులు మాట్లాడలేకపోతున్నాను. లేదంటే ఆ చెత్తనా కొడుకులు కొంతమందొచ్చి దానికి రేబీస్ వచ్చిందని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. మరి డాక్టర్లు ఎందుకురా? వాళ్ళ చదువులెందుకు మరి? నీ ముఖం చూస్తే చదువురాని మొద్దులు లెక్కనే ఉన్నారు మీరంతా. మీకెట్లా తెలుస్తుందిరా దానికి రేబీస్ ఉందో లేదో? డిసైడ్ చేసుకొని రాళ్ళతోని, కర్రలతోని కొట్టి కొట్టి చంపి, అయినా వాళ్ళది అది చల్లారక లోపల దాన్ని పెట్రోల్ పోసి కాలబెట్టేసిండ్రు. సిగ్గనిపించట్లేదా? మనిషి పుట్టుక పుట్టినరా, గాడిద పుట్టుక పుట్టినరా, కడుపుకు అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా? మీరు ఎట్లా ఛీ! సెకండ్ కేస్ వచ్చేసి ఫస్ట్ 200 డాగ్స్ అన్నారు తెలంగాణలో. 500కి వచ్చింది, 600కి వచ్చింది, 900 కుక్కలకి వచ్చింది ఈరోజు. అండ్ దాంతోపాటు 80-100 కోతుల్ని కూడా చంపిండ్రు. అరే మీరు అన్నం పట్టుకొని వస్తే మా కడుపు నిండుతుందని ఆశతో నాకు మీ దగ్గరికి వస్తే విషం పెట్టెట్లరా చంపాలనిపించింది? థూ! అండ్ ఇంకొకటి చూసిన వాళ్ళ వీడియో, వాడు మొత్తం మెడ ఇట్లా నేలకేసి ప్రెజర్తో ఒత్తి దాన్ని ఇట్లా పంచ చేసుకుంటూ చంపేసిండు. 2 కుక్కలు కనిపించినాయి వీడియోలో. వేరే వాళ్ళు ఇలానే మాట్లాడి వీడియో పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా కొంతమంది కింద కమెంట్ సెక్షన్కి వచ్చి వాటి వల్ల యూజ్ లేదు, వాటి వల్ల ఏం యూజ్ ఉంది. అరే మీరు గట్టిగా మాట్లాడితే మీ వల్ల రూపాయి ఉపయోగం లేదురా దేశానికి. ఇంట్లో కూర్చొని తయారుగా పైసలు ఉన్నాయి, 300-400 ఉంటాయి నెలకు వచ్చే వరకు. ఆ 300-400తో రీఛార్జ్ చేసుకుంటారు, కూర్చొని ఆ రీల్స్ ఒత్తుకుంటే ఎవరిని రీల్ కింద కమెంట్ పెట్టాలని చెప్పి సొల్లు వేసుకుంటూ కూర్చుంటారు మీరు. మీ వల్ల ఒక పైసా ఉపయోగం కూడా లేదు దేశానికి. అండ్ ఇలాంటి చెత్త పనులు చేసేటోళ్ళందరికీ నేను ఒక్కటే కోరుకుంటా దేవుణ్ణి, మీరు ఎట్లయితే వాటిని బాధ పెడుతున్నారో అంతకంటే ఇన్ఫనైట్ టైమ్స్ ఎక్కువ మీరు బాధని, నరకాన్ని చూడాలి అని శివయ్యని కోరుకుంటా. ఓం నమః శివాయ.